విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం అంత పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమా. మేడం, ఇన్ జనరల్ గా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ కి కొంతమంది ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లంతో చిన్న చిన్న గొడవలు పడుతూనే ఉంటారు. అంటే ఎప్పుడు ప్రశాంతంగా, సంతోషంగా, హాయిగా ఉండరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ఫ్యామిలీస్ లో. అయితే అది కారణాలు ఏవైనా కావచ్చు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, లేకపోతే సిచ్యువేషన్స్ కానివ్వండి, బిజీగా ఉండడం కానివ్వండి, ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా ఇతరితర ఇల్లీగల్ అఫైర్స్గా మూలంగా కూడా ఈ మధ్య ఎక్కువగా మనకి కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇలా కూడా చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు మేడం. అది ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా ఇద్దరు. సో కానీ వాళ్ళకి చాలా కలిసి ఉందామో, చాలా ప్రేమగా ఉందామో అని ఉంటుంది. అలాంటి వాళ్ళు మంచిగా సంతోషంగా కలిసి ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు వాళ్ళిద్దరి మధ్య అంటే ఏం చెయ్యాలి మేడం? అటువంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ అండర్స్టాండింగ్ అనేది పునాదండి. అండర్స్టాండింగ్ ని మించిన ఫౌండేషన్ లేదు. కలిసి ఉన్నామా కలిసి లేమా అనేది కాదు. ఎటువంటి తుఫాన్లు వచ్చినా సరే తట్టుకునే కెపాసిటీ ఆ ఇన్స్టిట్యూషన్ కు ఉండాలి. అదే కదా పెళ్లి బంధం అంటే. అంతే సింపుల్. నా రెండో వాక్యం అది తను అందించింది. అయితే ఆ మ్యారేజ్ కి మా డెఫినేషనే ఇన్స్టిట్యూషన్ అండి. అదొక బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్. అదే కాకుండా ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ లో చక్కగా అండర్స్టాండింగ్ తో ఉండి ఏదన్నా ఉన్నా కూడా చిన్నగా మనం చక్కగా అర్థం చెప్పుకుంటూ, అసలు ఇంకా అర్థం చెప్పుకునే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేకుండా ఉండడమే మంచిది. కానీ అలా కాకుండా మాట్లాడుకునే కెపాసిటీ అంటే మాట్లాడుకునే తోవ కూడా ఇవ్వకుండా, ఒకళ్ళొకరికి అర్థం చేసుకుందాం అనుకున్నా కూడా అర్థం చేసుకునే ఆ తత్వాన్ని అంటే ఆ స్పేస్ కూడా ఇవ్వకుండా దాన్ని కూడా దాని ఏమంటారమ్మా సఫకేట్ చేసేసి ఆ ఎన్వైరన్మెంట్ని ఇంట్లో క్రియేట్ చేయడం కానివ్వండి, ఫ్యామిలీలో క్రియేట్ చేయడం కానివ్వండి, అలాంటివి చేయకుండా ఉండడం మంచిదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికలీ స్పీకింగ్, ఆస్ట్రాలజీని పక్కన పెట్టేసేయండి. యాజ్ అ సైకాలజిస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్. సైకలాజికలీ స్పీకింగ్ అండర్స్టాండింగ్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నంబర్ ఆఫ్ ఇయర్స్ డజంట్ మ్యాటర్. అండర్స్టాండింగ్ ఉంటే ఎటువంటి హరికేన్ అయినా ఆ ఇన్స్టిట్యూషన్ తట్టుకుంటుంది. ఇబ్బంది లేదు. నో ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్డ్. సింపుల్. అది లేకపోతే ప్రతిరోజు ఉన్నాం గడుస్తుంది. మీ మాటకు అడ్డు మేడం, కొన్ని ఫ్యామిలీస్ లో బయట వాళ్ళ గురించి కూడా గొడవలు వస్తూ ఉంటాయి. అంటే థర్డ్ పర్సన్స్, బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. వెరీ ట్రూ. అటువంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు మాత్రము ఇంక ఇలాంటి చెప్పుడు మాటలు వినడము, తను ఎగ్జాంపుల్ చెప్పినట్టు, రమ చెప్పినట్టు అలాంటి చెప్పుడు మాటలు వినడం కానివ్వండి, లేకపోతే ఇతరోతర ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి అనుకుని మీకు నిజంగా నిర్ధారణ అయితే సుమా, నిర్ధారణ ఉంటే మాత్రమే. అంతేగాని ఎటువంటి కేసుల్లో కూడా జస్ట్ డౌట్ ఉన్నాయా అలాంటి వద్దు. దాని గురించి ఇంకా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఇంకొకటి గొడవ సంగతి దేవుడే ఎరుగురమ్మా, పాపం కూడా కదా. ఇంకో మనిషిని ఒపీనియన్ ఇవ్వడానికి మనం ఎవరము, జడ్జ్మెంట్ పాస్ చేయడానికి మనం ఎవరం, మళ్ళీ ఇంకో శిక్ష, ఇంకో పాపము, దానికి మళ్ళీ పూజ, మళ్ళీ శాస్త్రము. ఎందుకు అవన్నీ? ఇది కంట్రోల్లో ఉంచుకుంటే అయిపోయా, అంతే కదా. సో కాబట్టి నిజంగా నిర్ధారణ కనుక మీకు ఉన్నట్లయితే అటువంటప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఈశ్వరుడి ఆరాధనతో చాలా చక్కగా మీరు ఆ ప్రాబ్లంని తొలగించుకోవచ్చండి. బిల్వపత్రాలు ఉంటాయి కదా, బిల్వపత్రాలు తెలుసు కదా, 3 ఆకులు కలిసి ఉంటాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి. ఈ 3 ఆకులు కలిసి ఉంటాయి. 3 ఆకులు కలిసే ఉండాలి సుమా. ఒక ఆకు కూడా తుంచిపోయి ఉండకూడదు. 3 ఆకుల్లో ఒక ఆకు తుంచిపోయి ఉండకూడదండి, మహాపాపం. అలాంటి ఆకులు తీసుకోవడం కూడా మహాపాపం. ఓకేనా? బిల్వపత్రాన్ని 1 తీసుకోండి. ఏ రోజు తీసుకోవాలి? సోమవారం, శుక్రవారం. ఎన్ని సోమవారాలు ఈ ప్రాబ్లం పూర్తిగా నశించిపోయేంత వరకు మీ ఇంట్లో. ఈ పైనున్న ఆకు ఉంది కదా, ఈ పైనున్న ఆకు ఇలా ఉంటాయి కదా బిల్వపత్రాలు. ఈ పైనున్న ఆకు మీద తేనె పూయండి. ఈ కింద 2 ఆకుల మీద నెయ్యి పూయండి, ఆవు నెయ్యి పూసేసి, ఇలా లేపనంలాగా పూసేసి దాన్ని మీరు ఈశ్వరుడి ఆలయానికి వెళ్ళినప్పుడు మనమే అభిషేకం చేసుకోవడానికి అక్కడ ఉంటుంది కదా ఏర్పాటు. అలా కనుక మీరు చేసుకుంటున్నట్లయితే, చేసుకున్న తర్వాత ఈ ఆకుని అక్కడికక్కడే పూసి ఇంటి నుంచి పూసుకుని వెళ్ళొచ్చా, ఆ లేపనాన్ని అద్ది వెళ్ళొచ్చా, చేయొచ్చు. మనం ఎటువంటి అరేంజ్మెంట్లో పెట్టుకుని వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ డబ్బా క్లీన్గా ఉందా, అటు ఇటు పడేస్తున్నామా, తట్టలో బుట్టలో పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ బుట్ట నీట్గా ఉందా, ఇవన్నీ. లేదా ఒక చిన్న సీసాలో తేనె, దాంట్లో చిన్న డబ్బాలో నెయ్యి పెట్టుకెళ్ళండి. అక్కడికి వెళ్ళాక పరిశుభ్రమైన చేతులు కాళ్ళు కడుక్కుని అలా పెట్టేసుకుని ఈశ్వరుడికి ఇలా లింగం మీద
పెట్టేసి నమస్కారం చేసుకుని ఇది మా ప్రాబ్లము, ఈ ప్రాబ్లం నుంచి మమ్మల్ని బయటికి పడేయండి స్వామి అని మనస్ఫూర్తిగా మీలో ఏమన్నా మనలో ఏమన్నా తప్పులుంటే, మీలో ఏమన్నా తప్పులుంటే, మేము ఈ తప్పు చేశాం కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్తే మీరు కూడా క్షమాపణ చెప్పి భగవంతుడికి సరెండర్ అయిపోయి వెనక్కి వచ్చేసేయండి. అలా కంప్లీట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయే వరకు చేయండి. ఫెయిలియర్ ఉండదు, ఈశ్వర ఆరాధన కాబట్టి ఫెయిలియర్ ఉండదు. ఎవ్వరూ మీకు చాలా చక్కగా ఆ ప్రేమానురాగాలు మళ్ళీ మీకు ఖచ్చితంగా మీరు సాధించుకోగలుగుతారు. అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు జంటగా మళ్ళీ గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఈ వ్యక్తి గురించే నేను దండం పెట్టుకుందని మనసులో చెప్పుకోండి. అంతేగాని మీరు చెప్పి చేసినా పర్వాలేదు, ఆ రెమెడీ చెప్పకుండా చేయమని నేను అన్నండి, అది తప్పు. ఎందుకంటే అసత్యం ఎంత మహాపాపమో చెప్పకుండా చేయడం కూడా మహాపాపమే. అంతే కదరమ్మా, కాదంటావా? అంతే కదా. ఎందుకంటే దాచిపెట్టడానికి అసత్యానికి పెద్దగా తేడా లేదని నా ఫీలింగ్. అదనమాట. చెప్పి చేయండి. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పేస్తే దోషం పోతుంది. మా ఇంట్లో వాళ్ళు నాకు నేర్పించిన రీతి ఇది. హాయిగా ఉంటాము, అది మన సుఖంగా ఉండొచ్చు. చెప్పి చేసేయండి, గొడవ లేదు. సేమ్ మన ఇద్దరు ఫీలింగ్ ఒకటే, మనకి ఫస్ట్ హాయిగా ఉంటుంది. ఆ రకంగా చేసుకోండి, సరిపోతుంది. అద్భుతమైన రెమెడీ నిజంగానే. ఫస్ట్ ఆస్ట్రాలజీ పరంగా మంచి రెమెడీ చెప్పారు. శివుడికి సంబంధించింది, శివాలయానికి వెళ్ళిన సైకాలజికల్ గా కూడా మనం మానసికంగా ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ అండి. అండర్స్టాండింగ్ కి టైం పెట్టుకోవాలి. పెళ్లి, పిల్లలు, సంసారం, గ్రహ జీవితం, ఉద్యోగాలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. ఆ 10% టైం, 15% టైం, వాట్ ఎవర్ టైం, సైకలాజికలీ స్పీకింగ్ అలాట్ దట్ టైం. మెయిన్ టైం లేక మీరు అన్నట్టు ముఖ్యంగా అది చేయండి. ఆ టైం అలాట్మెంట్ అనేది ఎప్పుడైతే చేస్తారో సగానికి సగం నిందలు జేలెత్తి చూపించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. అదేదో వాళ్ళ జీవితాలు చక్కగా ఉన్నట్టు. వాళ్ళకంటే మీరే బాగున్నారని చాలా చక్కగా ప్రూవ్ చేయడానికి దీనికి మించిన రెమెడీ లేదు. నాకు ఒకటి గుర్తొచ్చింది మేడం, పూర్వకాలంలో ఉమ్మడి ఫ్యామిలీస్ లోనే భార్య భర్తలు ఉండేవారు. వాళ్ళకి అసలు టైం ఇప్పుడు ఇలా కూర్చొని ఇలా బయటకు వెళ్ళి ఇదంతా ఎక్కడుంది లేదు. వాళ్ళ కన్సైకిల్ తోనే, వాళ్ళ అండర్స్టాండింగ్ తోనే, వాళ్ళ మనసు మాట్లాడుకునేవారు. అబ్సల్యూట్లీ. మా చెల్లెలు వాళ్ళ అత్తగారు చెప్తూ ఉంటారమ్మా, ఎప్పుడైనా అన్నప్పుడు అత్తయ్య గారు చెప్తూ ఉంటారు, పద్మావతి అత్తయ్య గారు ఆవిడ పేరు. అయితే తను చెప్తూ ఉంటారనమాట, అమ్మ ఇంతమంది ఉండేవాళ్ళము, మీలాగా మీ అందరిలాగా మాకు ఈ బయటికి వెళ్ళడాలు, ఈ ప్రైవసీలు, ప్రైవసీలు ఏమీ లేవు. అయినా సుఖంగా జీవితాలు తల్లి. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది, అసలు వీళ్ళ జీవితాలా అనిపిస్తుందమ్మా అని అనేవాడు. అట్లా ఉండేది, అప్పుడే జీవితం బాగుండేదండి వాళ్ళ అత్తయ్య గారు. చూడండి, కూడా కలిసి చేసేవారు అనుకున్న అప్పటికేనట. మళ్ళీ 5 నిమిషాల్లో మళ్ళీ రాసి పూసుకునే వాళ్ళు అమ్మా అనేవాళ్ళు. నన్ను ఇంట్లో ముద్దు పేరుతో పిలుస్తారు, ఆ ముద్దు పేరుతోనే అత్తయ్య గారు అని అంటారు ఇప్పుడు కూడా. అది బాండింగ్ అంటే. అదే మందిలో ఉన్న ఎలాంటి పరిస్థితులు. సో ఇప్పుడు ఈ జనరేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా బాండింగ్ ఉండాలి. మీరు కూడా చాలా మంచిగా చెప్పారు. నమస్తే. థ్యాంక్ యూ.